రండి సార్, ఎక్కండి సార్. పర్లేదు. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. నేను వెళ్తాను. అయ్యో, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వెళ్తారు సార్? రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్లేదు, నేను వెళ్ళగలను. అది కాదు సార్, దెబ్బలతో ఉన్నారు, ఇబ్బందిగా వెళ్ళడం ఎందుకు? 10 నిమిషాల్లో మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను. బండి ఎక్కండి సార్. పర్లేదు, ఇబ్బంది కూడా ఏం లేదు. ఆటోలో వెళ్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటి, దేవా ఫోన్ కలవట్లేదు. నాన్నని కాపాడబోతూ దేవా ఏమైనా ప్రమాదంలో పడుంటాడా? లేదు, అలా ఏం జరగదు. దేవా ఖచ్చితంగా నాన్నని కాపాడతాడు. ఇద్దరూ క్షేమంగా ఉంటారు. ఆ నమ్మకం నాకుంది. నేను మీ నాన్నని కాపాడి తీసుకొచ్చిన మరుక్షణమే మరుక్షణమే నేను నువ్వు మా ఇంట్లో నుంచి, నా జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నువ్వు నువ్వు నన్ను నీ జీవితంలో నుంచి శాశ్వతంగా పంపించేయాలని మనస్ఫూర్తిగానే అంటున్నావా? నా మనసులో నువ్వు లేవు. నీ మీద ప్రేమ అంతకన్నా లేదు. రేయ్, రోడ్డు చూసి నడపరా. రేయ్, కళ్ళు కనబడతలేదురా, నిద్రపోతూ తోలుతున్నావా? ఏంటి, ఇంటికి వెళ్ళలేకపోతున్నావా? మీ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళగానే మిథునను వాళ్ళ ఇంటికి పంపించేయాలి. అది నీ వల్ల కాని పని. అందుకే నీ అడుగు ముందుకు పడ్డం లేదు కదా. అలా ఏం కాదు, పంపించేస్తాను. మిథునను వాళ్ళ ఇంటికి పంపించేయాలని మెంటల్గా ఎప్పుడో స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. తన్ని నా జీవితంలో నుంచి పంపించేయడం నా వల్ల కాని పని ఎందుకు అవుతుంది? అందుకు నా అడుగు ముందుకు పడకుండా ఎలా ఉంటుంది? మిథునని నీ జీవితంలో నుంచి శాశ్వతంగా పంపించేస్తాను అని జస్ట్ మాటల్లో మాత్రమే చెప్తున్నావు, కానీ అందుకు నీ మనసు ఒప్పుకోవడం లేదు. నీ మనస్సు నిన్ను కట్టిపడేస్తుంది. అందుకే నీలో నువ్వే నలిగిపోతున్నావు, నరకం చూస్తున్నావు. మరెందుకు అబద్ధం చెప్తున్నావో చెప్పు. ప్రేమించిన వాళ్ళని వదిలేసుకోవడం అంటే దాదాపుగా ప్రాణాన్ని వదిలేసుకోవడమే. అన్నిటికంటే ముఖ్యంగా మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టం అని చెప్తారు. నువ్వు ఇంకో జన్మెత్తినా సరే మిథునలా నిన్ను ప్రేమించే వ్యక్తి దొరకరు. మరి నిన్నంతలా ప్రేమించే అమ్మాయిని ఎందుకు చేతులారా దూరం చేసుకోవాలనుకుంటున్నావు? పైగా మిథున అంటే కూడా నీకు చచ్చేంత ప్రేమ ఉంది కదరా. అందుకే తన్ని నా జీవితంలో నుంచి పంపించేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. అంటే నిజమైన ప్రేమ అంటే మనం ప్రేమించిన వాళ్ళు బావుండాలని అనుకోవడం, అంతేగాని మనతో పాటు ప్రతి క్షణం నరకం అనుభవించాలని కోరుకోవడం కాదు కదా. నేను నా ప్రపంచం తనకి కరెక్ట్ కాదు. ఏ క్షణమైనా తనకి ప్రమాదం ఏర్పడవచ్చు, తన ప్రాణాల మీదకే రావచ్చు. ప్రతి క్షణం నేను తన పక్కనే ఉండలేను, తనని కాపాడుకోలేను. నాతో ఉండడం వల్ల తమ కూతురు ప్రాణాలు పోతాయన్న భయాన్ని, గుండెకోతని తన్ని కన్నవాళ్ళకివ్వలేను. ఎదుటి వాళ్ళని బాధపెడుతూ మనం బతికే బతుకు కరెక్ట్ కాదు. తను ఎంచుకున్న చోటు వేరు, తను బతకాల్సిన జీవితం వేరు. అందుకే మిథున బావుండడం కోసం, సంతోషంగా ఉండడం కోసం నా మనసుకి భరించలేనంత కష్టంగా ఉన్నా సరే తన్ని దూరం చేసుకోక తప్పడం లేదు. కానీ ఈ బాధ నువ్వు భరించలేవు. మిథున దూరమైతే నువ్వు బతకలేవు తెలుసా? తెలుసు. కానీ తన లైఫ్ బాగుండడం కోసం నేను ఎంత బాధైనా, ఎంత కష్టాన్నైనా సరే భరిస్తాను. మేడం 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 ఏమైందిరా? ఆ హరివర్ధన్ని చంపేయమని చెప్పాను కదా, చంపేశారా లేదా? లేదు మేడం, ఆ హరివర్ధన్ని దేవా తీసుకెళ్లిపోయాడు. రేయ్, ఏమంటున్నారా? అవును మేడం, సరిగ్గా ఆ హరివర్ధన్ని చంపబోయే టైంకి దేవా వచ్చాడు. మమ్మల్ని అందరినీ కొట్టి ఆ హరివర్ధన్ని తీసుకెళ్లిపోయాడు మేడం. ఆ దేవాగాడొచ్చి హరివర్ధన్ని తీసుకెళ్తుంటే మీరంతా ఏం చేస్తున్నారా? ఆ దేవాగాడిని కూడా చంపేయాల్సింది కదా. వాడి చేతుల్లో దెబ్బలు తిని పారిపోయేస్తారా? చేతగాని దద్దమల్లారా, చేతగాని ఎదవల్లారా. నీ అసమర్థత ఖరీదు నా కొడుకు జీవితంరా. ఇప్పటికే ఆ హరివర్ధన్ నా కొడుకు కేసుని తిరగదోడాలని చూస్తున్నాడు. ఇప్పుడు నేనతన్ని కిడ్నాప్ చేసి చంపడానికి చూసిన తర్వాత అతని కేసుని ఇంకా సీరియస్గా తీసుకుంటాడు. నా మీద కూడా కేసు పెడతాడ్రా. అదే గనక జరిగి ఆ దేవ ఏ క్షణమైనా నా కొడుకు ప్రాణాల్ని తీసినా తీస్తాడు. ఇప్పుడు నా కొడుక్కి అటు హరివర్ధన్ ఇటు దేవ ఇద్దరూ శత్రువుల్లా తయారయ్యారు. వాళ్ల వల్ల నా కొడుకు భవిష్యత్తు నాశనం, సర్వనాశనం అయిపోతుంది. ఈ దేవగాణ్ణి ఏదో విధంగా చేసి వాడి అడ్డు తొలగించుకునేవాళ్ళం. మొత్తం సర్వనాశనం చేశారు కదరా. అటు నా కొడుకు భవిష్యత్తు, ఇటు నా రాజకీయ జీవితం అన్నీ ప్రమాదంలో పడేశారు కదరా. ఏదో ఒకటి చెయ్యాలి. ఈ సమస్య నా కొడుకు మెడకి, నా మెడకి చుట్టుకోకముందే ఆ హరివర్ధన్ని, దేవాని
ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేస్తాను. ఏంటి ఎస్ఐ గారు మీరు చెప్పే సమాధానం? మా నాన్న ఉదయం ఎప్పుడో కిడ్నాప్ అయ్యారు. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారేంటి? ఒక జడ్జి గారు కిడ్నాప్ అయితే ఇంతవరకు చిన్న ఆచూకీ కూడా కనిపెట్టలేకపోయారు. సిగ్గు అనిపించట్లేదా? అవమానంగా లేదా? ఛీ! అమ్మా, నాన్న, ఏమండి ఏమండి మీకేం కాలేదు కదా? ఏడవకు లలిత, నేను వచ్చేసాను కదా. ఏడవడం ఏంటండి? భయంతో ప్రతిక్షణం ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకుని బతికాను. మిమ్మల్ని ఇలా కళ్ళారా చూసిన తర్వాత గాని ఈ ప్రాణం కుదుట పడలేదు. ఏం కాలేదు కదా లలిత, క్షేమంగా తిరిగొచ్చాను కదా. ఊరుకో. అది కాదు నాన్న. మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారో, ఎక్కడ బంధించారో ఇంతవరకు పోలీసులు కూడా ఒక క్లూ కూడా కనిపెట్టలేకపోయారు. అలాంటిది మీరు వాళ్ళ నుంచి ఎలా తప్పించుకొని వచ్చారు? వచ్చేసాను కదరా, ఇంకిప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? అది కాదు మావయ్య, మిమ్మల్ని కిడ్నాప్ చేసిన విషయం పోలీసులకు చెప్తే మిమ్మల్ని చంపేస్తామని ఆ కిడ్నాపర్స్ బెదిరించారు. మరి వాళ్ళు మిమ్మల్ని ఎలా వదిలేశారు? మీరు వాళ్ళ నుంచి అంత తేలిగ్గా ఎలా తప్పించుకొని రాగలిగారు? తప్పించుకొని వస్తుంటే వాళ్ళు మీకు ఎలాంటి హాని తలపెట్టలేదా? ఆల్మోస్ట్ ప్రాణం తీయబోయారు. అతను రాకపోయినా, అతను రావడం ఒక్క క్షణం లేట్ అయినా నేను మీ కళ్ల ముందేలా ఉండేవాణ్ణే కాదు. ఖచ్చితంగా వాళ్ళు నా ప్రాణాలు తీసుండేవాళ్ళు. ఏమండి మీ ప్రాణాలు కాపాడి మన ఇల్లు చీకటవ్వకుండా కాపాడిన ఆ దేవుడెవరండి? ఎవరో ఒకరులే లలిత, ఇక ఆ విషయాన్ని వదిలేయండి. ఈ లోకంలో ఆ దేవా లాంటి దుర్మార్గులు రాక్షసులే కాదు, ఇలాంటి మంచివాళ్లు కూడా ఉంటారన్నమాట. ఆ దేవా గడి వల్లే మీరు కిడ్నాప్ అయ్యారు. వాడిని జైలుకు వెళ్లకుండా కాపాడి వాడికి మంచి చేసి మీరు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఆ రౌడీ దేవా గడి వల్ల మీ ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే ఇతనెవరో దేవుళ్ళ మీ ప్రాణాలు కాపాడాడు. మీరంటున్న ఆ దేవుడు ఎవరో కాదు, దేవానే. ఏమండి మీరు చెప్పేది నిజమా? మిమ్మల్ని కాపాడింది దేవానా? అవును. ఏమండి మనం ఏదైనా కష్టంలో ఉంటే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని ఆ కష్టం నుంచి దాటిస్తాడని అంటారు. మన విషయంలో దేవా కూడా దేవుడేనండి. ఆ రోజు కిడ్నాప్ అయిన మిథునని కాపాడి క్షేమంగా తీసుకొచ్చాడు. మొన్నటికి మొన్న వాడెవడో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని అలంకృత ఆత్మహత్య చేసుకోబోతే కాపాడాడు. ఈరోజు మిమ్మల్ని నా భర్త మంచితనంలో దేవుడు అని మిథున ఎప్పుడూ అంటూ ఉంటుంది. ఆ మాట మరోసారి అక్షరాల నిజమైందండి. నాన్నా, అక్క మీ గురించి చాలా టెన్షన్ పడుతుంది. మీకేమవుతుందో ఏంటోనని చాలా భయపడుతూ ఉంది. మీరొచ్చేసారని నేను అక్క కాల్ చేసి చెప్తాను నాన్నా. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. పదండి. హలో అలంకృత. అక్క, నాన్న క్షేమంగా ఇంటికొచ్చారు. అలంకృత నువ్వు చెప్పేది నిజమా? అవునక్క, నాన్న ఇప్పుడే ఇంటికొచ్చారు. థ్యాంక్ గాడ్. ఆ గాడ్ ఎవరో కాదక్క, దేవా బావ. అలంకృత నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే అక్క. ఓ నేమమ్మో, వాట్ ఈస్ దిస్ ప్రకృతి వైపరీత్యం హస్బెండ్? ఏంటి అలా హాక్ చేసుకుంది? భర్త కాబట్టి హక్ చేసుకుంది. దానికి కూడా నీ అసూయ అంటే కావాలంటే నువ్వు హక్ చేసుకో. నా డైలాగ్ వినుకున్న డౌట్ అది కాదు. ఇప్పటి వరకు వాళ్ళ నాన్న కనపడట్లేదని ఏడుస్తోంది కదా, ఇంతలోనే ఈ రొమాంటిక్ సీన్ ఏంటా అని. నేను కూడా నీతో పాటు సీన్లోనే ఉన్నాను కదే, నాకేం తెలిసి చచ్చుది. చూద్దా ఉండవు ఈ హగ్ వెనకున్న కథేంటో. ఫైనల్ గా ఈ సీన్ ఎలాంటి మలుపులు తిరుగుతో. థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాత్రమే మా నాన్నని కాపాడగలవని నాకు తెలుసు. నా నమ్మకాన్ని నిజం చేసినందుకు, మా నాన్నని కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ దేవా. మా ఫ్యామిలీ అంతా నీకెప్పటికీ రుణపడి ఉంటుంది. దేవా, మిథున్ చెప్పేది నిజమా? నువ్వు జడ్జి గారిని కాపాడావా? రే, వాళ్ళ నాన్నకి ఏమవుతుందో ఏమోనని పాపం మిథున ఎంతలా ఏడ్చిందో తెలుసా? మేమందరం ఎంత కంగారు పడ్డామో, ఎంత భయపడ్డామో తెలుసా? అందరి బాధని ఆ దేవుడు విన్నాడ్రా. అందుకే నీ రూపంలో మిథున వాళ్ళ నాన్నని కాపాడారు. చాలా చాలా సంతోషంగా ఉందిరా. కృతజ్ఞతని తీర్చుకోవటం కంటే గొప్ప సంస్కారం మరొకటుండదు. జడ్జిగారు నిన్ను నిర్దోషిగా విడుదల చేయబట్టే నీ శత్రువులు జడ్జిగారిని కిడ్నాప్ చేసుంటారు. నువ్వు జడ్జిగారిని కాపాడి ఆ కృతజ్ఞతను తీర్చుకున్నావు. చాలా చాలా మంచి పని చేశావురా. మిథున, నీకిచ్చిన మాట ప్రకారం మీ నాన్నని క్షేమంగా కాపాడి మీ ఇంటికి పంపించాను. ఇక మిగిలింది నాకిచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకో. దేవా, నువ్వు ఏమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. మిథున నీకు మాట ఇవ్వడమేంటి, నిలబెట్టుకోవడం ఏంటి? అడుగుతుంటే అలా మౌనంగా ఉన్నావేంట్రా? ఈ మాటల గొడవేంటి? అసలు మిథున నీకు ఏమని మాట ఇచ్చింది? అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? మిథున నీకు ఏమని మాట ఇచ్చింది? శాశ్వతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని. మిథున, నువ్విచ్చిన మాట ప్రకారం బయలుదేరు. మాటకి కట్టుబడి ఉంటానని మాట ఇచ్చావు. ఆ మాటని నిలబెట్టుకో. మిథున, వాడి బెదిరింపులకి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇది నీ ఇల్లు.
నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. లేదత్తయ్య, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను.